8వ అధ్యాయము 10వ వచనంలో 2వ భాగం చూడండి. ఏలయనగా అనే మాట ఉంది చూడండి, దయచేసి వినాలి. ఈ బలం కాదు, మీరు ఇంట్లో సీక్రెట్ లాకర్లో ఎంత ఉందో చూడండి, నాకేం రా అని అంటారు. కొందరింట్లో బంగారు ఉంటుంది, కొందరింట్లో డబ్బు ఉంటుంది, కొందరి శరీరంలో బలం ఉంటుంది, కొందరికి జనం ఉంటారు, అది చూసి బలం అనుకుంటారు. దేవుని బలము వేరు. దేవుని బలము వాక్యముతో వస్తుంది. దేవుని బలము పరిశుద్ధాత్మతో వస్తుంది. ఎప్పుడైతే మనము బైబిల్ సెలవిస్తుంది, ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన బలము పొందుదురు. దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆనందిస్తే, దేవుని సన్నిధానంలోకి వచ్చి ఎట్లా ఆనందించాలి? ఇక్కడ సంతోషంగా పాటలు పాడుతూ దేవునిలో ఆనందిస్తే, సంతోషంగా నోరు తెరచి దేవుని స్తుతించుట వలన, సంతోషంగా దేవుని వద్దకు వచ్చి వాక్యం వినుట వలన, సంతోషంగా దేవుని వద్దకు వచ్చి మనతో దేవుడు ఏం వాక్యం మాట్లాడుతున్నాడో అది రాసుకొని ఇంటికెళ్ళి తిరిగి చదువుట వలన, సంతోషంగా దేవుడు మనతో మాట్లాడిన వాక్యము ద్వారా వాక్య ప్రకారముగా జీవించుట వలన, సంతోషంగా ప్రార్థించుట వలన మనకు తెలియకుండా మన లోపటికి దేవుని బలము రావడం ప్రారంభమవుతుంది. వాక్య బలం వస్తుంది, పరిశుద్ధాత్మ బలం వస్తుంది. హల్లెలూయా. వాక్య బలము పరిశుద్ధాత్మ బలం వస్తే సైతాను బలం మనలో నుండి పారిపోతుంది. అవునా కాదా? నాకు 3 రోజుల నుండి జ్వరం. డాక్టర్ కేశవ గారు నా దగ్గరికి వచ్చినప్పుడంతా, నైనా నీరసం ఉందా నీకు అని. ఉంది నాయన, ఆగు అని సెలైన్ పెట్టేవాడు. అది అయిపోయినాక తగ్గిందా నీరసము? తగ్గినట్టుంది. మళ్ళా వచ్చేవాడు, నైనా నీరసం ఉందా? ఉంది కేశవ, అయితే ఆగు అని మళ్ళా సెలైన్ పెట్టేవాడు. ఈరోజు పొద్దున కూడా 2 బాటలు పెట్టినాడు బిడ్డ. ఎందుకంటే నాకు లోపలికి ఏదో ఒక శక్తి పోతే నాలో ఉండే నీరసం ఏమవుతుంది? బయటికి పోతుంది. దేవుని శక్తి మనలోకి వస్తే సాతాను శక్తి మనలో నుండి బయటికి. దేవుని శక్తి ఎలాగొస్తుంది? యెహోవా యందు ఆనందించుట వలన. యెహోవా యందు ఆనందించుట వలన దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు సంతోషంగా ఉప్పొంగాలి. అబ్బా, నేను మందిరానికి వెళ్తున్నా, నేను పాడాలి, నేను దేవుని స్తుతించాలి, నేను ప్రార్థించాలి, మహోన్నతుడైన దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడనై ఉన్నాడో ఆ వాక్య ప్రకారంగా జీవించాలని మన హృదయము ఉల్లసించాలి. అంతేకాని నీరసంగా ఉండకూడదు. మీ ఊర్లో తిరణాలు జరుగుతుందా? సిటిఎంలో తిరణాలు జరుగుతుందా? సాలమ్మాత్మ ఊరికే ఉంటుందా? తిరణాలు జరిగితే సాలమ్మాత్మ ఊరికే ఉంటుందా? ఆడ పలక మీద జగ్గున అనే లోపల సాలమ్మ జగ్గునాకు అంటుంది. వాళ్ళ ఇంటి ఆయన, విజయ్ ఆ పాస్టర్ గారు నీ మీదే పడి ఉంటాడే, దయచేసి ఎగరద్దంటే, ఊరిక మళ్ళా వస్తుంది ఆ తిరణాలు, ఇప్పుడే వాతానని చెప్పి వాతాది. ఇప్పుడు లేదులే, మానుకొనింది. కొంతమందికి ఉత్సాహం, అంత ఏదైనా జరిగితే ఉత్సాహం. మన ఊర్లో పెళ్లి జరుగుతూ ఉంది ఎవరిదో, పెళ్లి కొడుకును పెళ్లి కూతురు తీసుకొచ్చేటప్పుడు వాడు డండ నీకు తెలియకుండానే అని, ఏమిరా అట్లు ఊగుతావు? ఏదో పూనకం వస్తుంది మన లోపలికి, ఏదో బలం వస్తుంది మన లోపలికి. మన ఊర్లో గంగమ్మ జాతర జరుగుతూ ఉంది. ఓ వేస్తాడు, ఎయ్యి దగ్గనాకని, ఈవిడు కూడా ఎయ్యి అని పాదాలు భూమి మీద ఉండి సావు, ఏదో బలం వస్తుంది లోపలికి, ఎగురుతుంది. ప్రభు మందిరంలోనికి వచ్చినప్పుడు విమలమ్మ ఓ కొత్త శక్తి మన లోపలికి వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుంది?
దేవుని అందు ఆనందించటం వలన ఓ కొత్త బలం, దేవుని ఆత్మ ద్వారా బలం, దేవుని వాక్యం ద్వారా బలం నీ లోపలికి వచ్చి నీ లోపల ఉన్న సాతాను శక్తి మొత్తం కొట్టివేయబడతాది. దేవుని మందిరంలోకి వచ్చి ప్రశాంత్ అన్న అంటే అంటాడు నోరు తెరండి అని మనము హల్లెలూయా చెప్పండి. ఆనందమే లేదు ఇక్కడ, ఆనందమే లేదు. ఇంట్లో ఎంతమంది అన్నం తినేటప్పుడు చెప్తారు ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, తినేటప్పుడు ఇవి చెప్తారు కదా, చెప్తారా లేదా? అసలు సప్పగా ఉంది, ఉప్పే వేసానులే, పరమాణం చేస్తే అసలు బెల్లమే లేదు దీంట్లో అంటా ఉండలే, ఆడ మాత్రమని చెప్తారు. దేవుని మందిరంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కరు ఎట్లుండాలి? హల్లెలూయా. ఆనందం ఉప్పొంగాల. ఆనందము పొయ్యి మీద ఎసురు పెట్టి బియ్యం వేస్తానే కొంతసేపటికి ఏమవుతుంది? అని బొంగుతుంది. నువ్వేం చేస్తావు? బోకి బెరికేసి గరిటె ఎత్తుకొని లబలబలబలబ పడతావు, లేకపోతే పొంగి అంతా కిందికి వస్తుంది. ఎసురు పొంగినట్టు పొంగాల. దేవుని మందిరంలో సంతోషం. ఇప్పటికి చూడు, కొంతమంది 10 దినాలు బేదులు పోయిన మనుషుల్లాగా కూర్చున్నారు. 10 రోజులు ఏమిరా అంటే నిన్నే ఏమిరా అని 10 దినాలు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలా? ఉల్లాసంతో సంతోషంగా ఉండాలి. హల్లెలూయా.